హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం పాలకూరతో గ్రీన్ చికెన్ కబాబ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. పాలకూర, పుదీనా, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, వెల్లుల్లిపాయ రెమ్మలు, 1 టీ స్పూన్ మిరియాలు, కొత్తిమీర ఇవన్నీ మిక్సీకి వేసుకొని వాటర్ లేకుండా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. అందులోకి కావాలంటే 1 స్పూన్ పెరుగు యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 కోడిగుడ్డు కొట్టి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ వరకు బాగా వాష్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను వాటర్ లేకుండా. ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాక ఒక ప్లేట్ పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి తీసుకోవాలి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూశారు కదా, పాలకూరతో గ్రీన్ చికెన్ కబాబ్ ఎలా తయారైందో. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.